ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో నిర్వహించబోతున్న టెట్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా 9th క్లాస్ తెలుగుకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కి అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో భాగంగా 9th క్లాస్ తెలుగులోని శతక మధురిమ అనే లెసన్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్, శతక మధురిమ అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1 నైతిక విలువలు, ఆప్షన్ 2 భాషాభిమానం, ఆప్షన్ 3 దేశభక్తి, ఆప్షన్ 4 సాహిత్య సేవ. శతక మధురిమ అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. నైతిక విలువలు అనే ఇతివృత్తంతో ఈ శతక మధురిమ పాఠం అనేది కొనసాగుతుంటుంది. 9th క్లాస్ తెలుగులోని 5th లెసన్ శతక మధురిమ. ఇతివృత్తం ఏంటి? నైతిక విలువలు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తృష్ణ అనే పదానికి అర్థం కానిది. తృష్ణ అనే పదం ఏదైతుందో దానికి అర్థం ఏది కాదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సేవ, ఆప్షన్ 2 దప్పిక, ఆప్షన్ 3 పేరాశ, ఆప్షన్ 4 ఇచ్చ. తృష్ణ అనే పదానికి క్రిందిచ్చిన 4 అర్థాలలో ఏది కాదంటే సేవ అనేది తృష్ణ అనే పదానికి అర్థం కాదు. దప్పిక కానీ, పేరాశ కానీ, ఇచ్చ కానీ ఈ 3 కూడా తృష్ణ అనే పదానికి అర్థాలుగా ఉన్నాయి. ఓకేనా? తృష్ణ అనే పదానికి అర్థాలు ఏంటి? దప్పిక, పేరాశ, ఇచ్చ. సేవ అనేది అర్థం కాదు. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్రింది వారిలో ఎవరు ఉత్పలమాల శతకం రచించారు? ఆప్షన్ 1 రఘురామ శాస్త్రి, ఆప్షన్ 2 అందే వెంకటరాజం, ఆప్షన్ 3 సత్యనారాయణాచార్య, ఆప్షన్ 4 మారద వెంకయ్య. సో క్రిందిచ్చిన వారిలో ఎవరు ఉత్పలమాల శతకాన్ని రాశారని అడుగుతున్నారు. సత్యనారాయణాచార్య గారు రాయడం జరిగింది. సత్యనారాయణాచార్య గారు ఉత్పలమాల శతకాన్ని అయితే రాయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎవరు రాశారు ఉత్పలమాల శతకాన్ని? సత్యనారాయణాచార్య గారు అయితే రాయడం జరిగింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అందే వెంకటరాజం గారి బిరుదు కాని దానిని గుర్తించండి. అందే వెంకటరాజం ఎవరైతే కవి ఉన్నారో ఆ కవికి లేని బిరుదు ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కవి శిరోమణి, ఆప్షన్ 2 కళ తపస్వి, ఆప్షన్ 3 అవధాన యువకేసరి, ఆప్షన్ 4 అవధాన చతురానన. అందే వెంకటరాజం గారి యొక్క బిరుదు కానిది ఏదంటే కళా తపస్వి. కళా తపస్వి అనేది అందే వెంకటరాజం గారి బిరుదు కాదనమాట. కవి శిరోమణి కానీ, అవధాన యువకేసరి కానీ, అదేవిధంగా అవధాన చతురాసన ఇవి 3 కూడా అందే వెంకటరాజం గారి యొక్క బిరుదులు అనమాట. ఇతని యొక్క శతకం ఏంటంటే నింబగిరి నరసింహ శతకం. అందే వెంకటరాజం గారి శతకం ఏంటిది? నింబగిరి నరసింహ శతకం. ఇంపార్టెంట్. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కళా తపస్వి అనేది అందే వెంకటరాజం గారి బిరుదు కాదు. ఓకేనా? నెక్స్ట్ వన్, వజ్జ అనే పదానికి అర్థం ఏమిటి? వజ్జ అనే పదానికి అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఒట్టు, ఆప్షన్ 2 గురువు, ఆప్షన్ 3 ఉపాయం, ఆప్షన్ 4 తెలివి. వజ్జ అనే పదానికి అర్థం గురువు అనమాట. గురువు అనే అర్థాన్ని కలిగి ఉంది వజ్జ అనే పదం. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఏంటి? వజ్జ అనే పదానికి అర్థం ఏమిటి? గురువు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో భాస్కర శతకాన్ని రాసింది ఎవరు? ఈ క్రింది ఇచ్చిన వారిలో ఎవరు భాస్కర శతకాన్ని రాశారు? ఇంపార్టెంట్. ఆప్షన్ 1 భాస్కరుడు, ఆప్షన్ 2 భర్తృహరి, ఆప్షన్ 3 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 4 మారద వెంకయ్య. సో భాస్కర శతకాన్ని రాసింది మారద వెంకయ్య గారు. మారద వెంకయ్య గారు భాస్కర శతకాన్ని రాయడం జరిగింది. ఇంపార్టెంట్. ఈయన ఎన్నో శతాబ్దం చెందినవాడు? 17వ శతాబ్దానికి చెందినవాడు మారద వెంకయ్య. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరికాని జత ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 వెంకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర, ఆప్షన్ 2 కలహ అగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, కుండల మొప్పు, కుండల ప్లస్ మొప్పు, ఆప్షన్ 4 యోధుల అనేకులు, యోధులు ప్లస్ అనేకులు. సో ఈ క్రిందిచ్చిన సందులలో ఏది సరికాని సంధి అంటే
ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ రాంగ్ అనమాట. కుండల ప్లస్ మొప్పు కాదు, కుండలము ప్లస్ మొప్పు అనమాట. కుండలము ప్లస్ మొప్పు అని సంధి విడదీసి రాస్తే సరైంది. ఇది కుండల ప్లస్ మొప్పు రాయడం జరిగింది కాబట్టి సరికాని జత ఇది. వెంకటేశ్వరలో వెంకట ప్లస్ ఈశ్వర సరైందే. కలహాగ్నులలో కలహ ప్లస్ అగ్నులు సరైందే. యోధులు అనేకులలో యోధులు ప్లస్ అనేకులు కూడా సరైంది. కుండలము ప్లస్ మొప్పు రాయాల్సి ఉంది, ఇక్కడ తప్పు రాశారు కాబట్టి సరికాని జత ఆప్షన్ 3. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కుండలము ప్లస్ మొప్పు ఉత్వసంధి అది, కుండలము ప్లస్ మొప్పు అనేది. నెక్స్ట్ వన్, చంద్రమౌళీశ్వర శతకం యొక్క కర్త ఎవరు? చంద్రమౌళీశ్వర శతకాన్ని రాసింది ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సత్యనారాయణాచార్య, ఆప్షన్ 2 అందే వెంకటరాజం, ఆప్షన్ 3 ఇమ్మడి జట్టి చంద్రయ్య, ఆప్షన్ 4 రఘురామ శాస్త్రి. సో మనకు ఏదైతే ఈ చంద్రమౌళీశ్వర శతకం ఉందో దీన్ని రాసింది, ఈ శతకం యొక్క కర్త ఎవరంటే ఇమ్మడి జట్టి చంద్రయ్య. ఇమ్మడి జట్టి చంద్రయ్య ఇంపార్టెంట్, ఓకేనా. చంద్రమౌళీశ్వర శతకాన్ని రాసింది ఎవరు? ఇమ్మడి జట్టి చంద్రయ్య. రామప్రభు శతకం కూడా ఇతనిదే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో దూర్జటి రచన కాని దాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో దూర్జటి రచించని దాన్ని గుర్తించమంటున్నాడు. ఆప్షన్ 1 శ్రీకాళహస్తీశ్వర శతకం, ఆప్షన్ 2 శ్రీకాళహస్తీశ్వర చరిత్ర, ఆప్షన్ 3 శ్రీకాళహస్తీశ్వర మహాత్యం, ఆప్షన్ 4 పైవేవి కావు. ఈ క్రింది వాటిలో దూర్జటి రచన కానిది ఏదంటే శ్రీకాళహస్తీశ్వర చరిత్ర. శ్రీకాళహస్తీశ్వర చరిత్ర అనేది దూర్జటి రచన కాదు. ఇంపార్టెంట్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఏ కవి శ్రీకృష్ణదేవరాయలు గారిచే అతులిత మధురి మహిమ అని కీర్తించబడినారు? శ్రీకృష్ణదేవరాయలు ఏ కవిని అతులిత మధురి మహిమ అని పిలవడం జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అల్లసాని పెద్దన, ఆప్షన్ 2 తెనాలి రామకృష్ణ, ఆప్షన్ 3 దూర్జటి, ఆప్షన్ 4 మరిగింటి సింగన. ఈ క్రింది వారిలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరిని అతులిత మాధురి మహిమ అని పిలిచారంటే దూర్జటి గారిని శ్రీకృష్ణదేవరాయలు ఏమని పిలిచారు? అతులిత మాధురి మహిమ అని పిలవడం జరిగింది. ఇంపార్టెంట్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శార్దులం యొక్క యతి స్థానం ఎంత? శార్దులం యొక్క యతి స్థానం ఎంత? ఆప్షన్ 1 11వ అక్షరం, ఆప్షన్ 2 12వ అక్షరం, ఆప్షన్ 3 13వ అక్షరం, ఆప్షన్ 4 14వ అక్షరం. సో శార్దులం యొక్క యతి స్థానం 13వ అక్షరం. శార్దులం యొక్క యతి స్థానం 13వ అక్షరం. ఇంపార్టెంట్. ఎన్ని అక్షరాలు ఉంటాయి ప్రతి పదంలో అంటే 19 అక్షరాలు ఉంటాయి శార్దులంలో. సో దీని యొక్క మనకు గణాలు వచ్చేసి మసజస తతగా. ఇంపార్టెంట్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మత్యేబం పద్యంలో ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి మత్యేబం అనే పద్యంలో? ఆప్షన్ 1 18 అక్షరాలు, ఆప్షన్ 2 20 అక్షరాలు, ఆప్షన్ 3 19 అక్షరాలు, ఆప్షన్ 4 21 అక్షరాలు. సో మత్యేబం యొక్క పద్యంలో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. మత్యేబం ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 14వ యతి స్థానం, 14వ అక్షరం యతి స్థానంగా ఉంటుంది మత్యేబంలో. సో దీని యొక్క గణాలు వచ్చేసి సవరణ మయవ అనేది మత్యేబం యొక్క గణాలుగా ఉంటాయి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 20 అక్షరాలు 14వ యతి స్థానం. నెక్స్ట్ వన్, శైలము అను పదానికి అర్థం ఏమిటి? శైలము అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 చల్లని, ఆప్షన్ 2 భూమి, ఆప్షన్ 3 కొండ, ఆప్షన్ 4 ఆకాశము. శైలము అనే పదానికి కొండ అనేది అర్థం. సరైన అర్థం ఏంటిది? శైలము అనే పదానికి కొండ అనేది సరైన అర్థము. శైలము అనే పదానికి కొండ అనేది అర్థంగా ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది సాంస్కృత సందులలో ఏ సంధిని ధృత ప్రాకృతిక సంధి అంటారు? ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రింది ఏ సాంస్కృత సంధిని ధృత ప్రాకృతిక సంధి అంటారు? ఆప్షన్ 1 యనాదేశ సంధి, ఆప్షన్ 2 సరళాదేశ సంధి, ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 4 గుణ సంధి. సో ఈ క్రింది ఇచ్చిన ఏ సంధిని ధృత ప్రాకృతిక సంధి అంటారంటే సరళాదేశ సంధిని ధృత ప్రాకృతిక సంధి అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇందులో వచ్చే పదాలు అనేవి నాకారాన్ని ధృతం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. మనకు వచ్చెను, తినెను, చేసెను, నడిచెను. సో ఇవన్నీ మనకు చూసుకున్నట్లయితే ధృత ప్రాకృతికలు అనమాట. అందుకే మనకు ఏదైతే ఈ సరళాదేశ సంధి ఉందో దీన్ని ధృత ప్రాకృతిక సంధి అని పిలవడం జరుగుతుంది. ఇంపార్టెంట్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వాటిలో ధృత ప్రాకృతికము కానిదాన్ని గుర్తించండి. ఇప్పుడే చెప్పుకున్న మనకు చివర గల పదాలను మనకు ఏదైతే నాకారం చివర గల పదాలను ధృత ప్రాకృతికాలు అంటారు. నాకారం. సో అందులో ఈ క్రింది ఇచ్చిన పదాలలో ఏది ధృత ప్రాకృతికం కాదు. ఆప్షన్ 1 వస్తాను నాకారం ఉంది. ఆప్షన్ 2 చేస్తాము మాకారం వచ్చింది కాబట్టి ఇది రాంగ్. నడిచేదను నాకారము ఇది రైట్. వింటిని నకారము రైట్. సో చేస్తాము అనేది ధృత ప్రాకృతికము కాదు. ఓకేనా. నకారాన్ని ధృతం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. పదము చివరన మనం చూసుకున్నట్లయితే నకారం ఉండాలి. ఇక్కడ మకారం ఉంది కాబట్టి ధృత ప్రాకృతికము కాదు చేస్తాము అనేది. ఓకేనా. అందుకే సరళదేశ సంధిని ఏమని పిలుస్తాము ధృత ప్రాకృతిక సంధి అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. ప్రీవియస్గా ఆల్రెడీ 9th క్లాస్ తెలుగుకు సంబంధించిన చాలా వీడియోస్ చేయడం జరిగింది. చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. ఇటువంటి టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.